భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఇబ్రహీం రైసీ ఇరాన్ తాలూకు అధ్యక్షుడు. ఆయన ఈ మధ్య హెలికాప్టర్ క్రాష్లో చచ్చిపోయాడు. అది అక్కడ అజర్బైజాన్ బార్డర్లోకి వెళ్ళాడు. తను అజర్బైజాన్ బార్డర్లోకి వెళ్ళి వస్తూ ఉండగా ఆయన అంత 3 హెలికాప్టర్లలో ఇతను వెళ్తున్న హెలికాప్టర్ మాత్రమే కూలిపోయింది. దానికి వేరియస్ థియరీస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉండొచ్చు? ఒకటి, లేజర్ బీమ్ తోటి కొట్టి ఉండొచ్చు. లేజర్ బీమ్ తోటి టార్గెట్ చేస్తే అది ప్రొపల్లర్ ఏదో కాలిపోద్ది పడిపోద్ది, క్రాష్. కాకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ లోకల్ టీవీ ఛానల్స్లో అక్కడ మా మొసాద్ ఏజెంట్సే చేశారు. దాంట్లో ఒక డ్రైవర్ని మా మొసాద్ ఏజెంట్ కింద పంపించాం. వాడి పేరు హెలికాప్టర్కి విడగట్టదు, హెలికాప్టర్ అనేవాడు డ్రైవర్ కింద వెళ్ళాడు. ఆ డ్రైవరు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఆత్మాహుతి కింద వాడు చచ్చిపోయాడు, వీళ్ళని కూడా చంపేశాడు అని చెప్పేసి అదొక థియరీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇంకొక థియరీ ఏంటంటే హెలికాప్టర్ మాత్రం చావలేదు, వాడు ముందు జంప్ చేసేసి ఆ తర్వాత మన ఇబ్రహీం రైసీ ఉన్న హెలికాప్టర్ని బ్లాస్ట్ చేసేసాడు అని చెప్పి అదొక థియరీ. సో ఇంకా హెలికాప్టర్ అనే డ్రైవర్ ఇజ్రాయెల్ చెందిన మొసాద్ ఏజెంట్ ఇంకా బతికే ఉండొచ్చు. ఇదండి ఈ ఇంట్రెస్టింగ్ థియరీస్ వస్తున్నాయి చాలా. ఇంకో థియరీ ఏంటంటే సిఐఏ వాళ్ళు చేశారా, సిఐఏ అండ్ అమెరికా వాళ్ళు ఏదైనా డ్రోన్ అటాక్ చేశారా? ఎందుకంటే డ్రోన్స్, ఈ ప్రిడేటర్ డ్రోన్స్ ఉన్నాయి కదా యుఎస్ వాడివి, అవి చాలా అన్డిటెక్టబుల్ అండి. అవి మీకు రాడార్లకి దొరకదు. రాడార్లకి దొరికే అంత పెద్దది కాదు, చిన్నది. రాడార్కి దొరకాలంటే ఒక సైజ్ పెద్దడు. సో రాడార్కి దొరకదు. అట్ ద సేమ్ టైం దాని ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ క్యారీ చేస్తుంది. అది వెళ్ళి ఏదైనా టార్గెట్ కొట్టిందంటే ఇంక దానికి తిరిగి ఉండదు. అంటే గైడెడ్ మెసేజ్ లాంటి ఉంటుందండి. గైడెడ్ టార్గెట్ని ఐడెంటిఫై చేసి వదిలిందంటే ఆ టార్గెట్ ఇటువంటి వెళ్ళినా కూడా దాని వెనకాల ఫాలో అయిపోయి కొట్టేస్తారు. గైడెడ్ మెసేజ్ అంటారు. సో ఆ గైడెడ్ మెసేజ్ కూడా ఉంటాయి ఈ ప్రిడేటర్ డ్రోన్స్లో. ఆర్ ప్రిడేటర్ డ్రోన్ ఇట్ సెల్ఫ్ కెన్ బికమ్ ఎ మెసేజ్. అది వెళ్ళి ఆత్మాహుతి కింద దాడి చేయాలి. అది డ్రోన్ కూడా కాలిపోద్ది, ఆ టార్గెట్ కూడా కాలిపోద్ది. సో అదండి, హెలికాప్టర్ కొంచెం స్లో మూవింగ్ ఆబ్జెక్ట్ కదా, అంత ఏరోప్లేన్ అంత ఫాస్ట్గా వాడదు. దాంతో దాన్ని కొట్టడం చాలా సులువు. ఈ ప్రిడేటర్ డ్రోన్స్ని ఆపరేషన్ ఎక్కడి నుంచి ఇచ్చినాడు, అమెరికాలో నాసాలో అక్కడ కూర్చుని వాడు దాన్ని కంట్రోల్ చేసి కొట్టే అవకాశం కూడా ఉందండి. అంత దూరం నుంచి రిమోట్గా ఆపరేట్ చేసి కొట్టచ్చు. అంటే మీకు మామూలుగా మన పెళ్ళిళ్ళకి వచ్చే డ్రోన్ ఉంటాయి కదా, దానికి ఏంటి దానికి రేంజ్ ఉంటుంది, ఒక 100 మీటర్లు అంతా. ఆ రేంజ్లోనే పనిచేస్తుంది. ఆ 100 దాటితే ఇక డ్రోన్ కంట్రోల్ ఉండదు, వెళ్ళిపోద్ది ఎక్కడ. అలా కాకుండా ఇది ఏకంగా శాటిలైట్ నుంచి వస్తుందనుకుంటా సిగ్నల్. దానికి శాటిలైట్ అంటే మొత్తం ప్రపంచం ఎక్కడైనా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదండి లేటెస్ట్ ప్రిడేటర్ డ్రోన్ టెక్నాలజీ అమెరికా వాడు. అలా అని కొంతమంది అనేసరికి ఈ అమెరికా వాడు వెంటనే భుజాలు తడుకున్నాడు. మేమేం చేయలేదు, మేము అసలు ఈ వార్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మేము ఓన్లీ ఇజ్రాయెల్కి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చాం, అది కూడా ఈ మధ్య మానేసాం అని చెప్పి అమెరికా వాడు చెప్పాడు. సో ఇదండి ఇబ్రహీం రైసీ తాలూకు హెలికాప్టర్ క్రాష్ మీద వచ్చే కారణాలు 4-5 కనబడుతున్నాయి. ఏది కరెక్టో ఇంకా ఇప్పుడే తెలీదు. ఒక 10 ఏళ్ళ తర్వాత యాక్చువల్ రీజన్స్ బయటపడతాయని అనుకోవాలి. జై శ్రీరామ్.